పాక్ దాడులతో విద్యార్థులందరూ కూడా తమ తమ స్వస్థలాలకు వెళ్లడానికి సిద్ధమవుతున్నారు. పంజాబ్ నుంచి తెలుగు విద్యార్థులు తిరిగి వచ్చేశారు. ఢిల్లీ ఆంధ్ర భవన్ కి ప్రస్తుతం వారంతా చేరుకున్నారు. ఏపీకి చెందిన విద్యార్థులంతా ప్రస్తుతం ఢిల్లీ ఆంధ్ర భవన్ కి చేరుకున్నారు. పంజాబ్ లో అనేక ప్రాంతాల్లో పాక్ దాడులకు తెగబడుతున్న విషయం తెలిసిందే. అక్కడ వాతావరణం ఎంత భయానకంగా ఉందో కూడా మనం చూస్తున్నాం. ఈ నేపథ్యంలోనే అక్కడ చదువుకుంటున్న విద్యార్థులందరూ యూనివర్సిటీస్ నుంచి బయలుదేరి ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్ కి అయితే సురక్షితంగా చేరుకున్నారు. ఢిల్లీ నుంచి విద్యార్థులు సొంతూరు చేరుకోవడానికి అక్కడి నుంచి అధికారులు ఏర్పాట్లు చేస్తున్నారు. మనం చూస్తున్న వీరంతా కూడా పంజాబ్ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీకి సంబంధించిన విద్యార్థులు. అక్కడ ఉద్రిక్త పరిస్థితుల నేపథ్యంలో అందరూ కూడా విద్యార్థులు తమ స్వస్థలాలకి చేరుకుంటూ ఉన్నారు. పాక్ దాడులతో అక్కడి నుంచి బయలుదేరి ఢిల్లీలో ఉన్న ఆంధ్ర భవన్ కి అయితే సురక్షితంగా చేరుకోగలిగారు. అక్కడ ప్రస్తుతం ప్రతినిధి గోపి ఉన్నారు అక్కడి నుంచి అప్డేట్స్ అందించడానికి. గోపి, పంజాబ్ నుంచి ఢిల్లీ ఆంధ్ర భవన్ వరకు చేరుకునే క్రమంలో విద్యార్థులు వారి వారి అనుభవాల్ని మీతో పంచుకుని ఉంటారు కదా, ఏం చెప్తున్నారు విద్యార్థులు? ఎస్, వీరంతా లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీలో బీటెక్ చదువుతున్న విద్యార్థులు. ప్రస్తుతం పంజాబ్ పాకిస్తాన్ సరిహద్దుని కలిగి ఉన్న రాష్ట్రం. సో అక్కడ డ్రోన్ దాడులు జరుగుతున్నాయి. డ్రోన్ అటాక్స్కి పాల్పడుతుంది పాకిస్తాన్. వాటిని సమర్థవంతంగా భారత రక్షణ దళాలు నిర్వహిస్తున్న పరిస్థితి ఉంది. సో రాత్రైతే భయంతో అక్కడ గడుపుతున్న పరిస్థితి ఉందని చెప్పి ఇప్పుడు కళాశాలకి సెలవులు ప్రకటించడంతో వాళ్ళంతా కూడా ముఖ్యంగా ఎయిర్పోర్ట్స్ అక్కడ మూసివేయడం జరిగింది. డైరెక్ట్గా ఫ్లైట్ సర్వీసెస్ లేవు. హైదరాబాద్ కానీ విజయవాడ కానీ విశాఖపట్నం రావడానికి అమృత్సర్ నుంచి అలాగే బికనీర్ ఈ రాజస్థాన్ పంజాబ్ ఈ సరిహద్దు రాష్ట్రాల ఎయిర్పోర్ట్స్ అన్ని జమ్మూ కాశ్మీర్లో ఉన్న ఎయిర్పోర్ట్స్ అన్ని మూసివేశారు కాబట్టి సో ట్రైన్ సర్వీసెస్ ద్వారా ఢిల్లీ చేరుకుంటున్నారు. సో వీళ్ళకి ఇక్కడ ఏపీ భవన్ తెలంగాణ భవన్లో ఇటు అకామిడేషన్ అలాగే కావాల్సిన సదుపాయాలను ఇక్కడ ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ఉంది. మీ పేరు? ఓకే ఒక్క నిమిషం. ఇక్కడ ఫార్మాలిటీస్ పూర్తి చేస్తున్నారు విద్యార్థులు. వాళ్ళకి సంబంధించి ఇక్కడ ముఖ్యంగా వసతులు ఏర్పాటు చేయడం జరిగింది. ఇక్కడ నుంచి వారి వారి స్వస్థలాలకి వాళ్ళని పంపించబోతోంది ప్రభుత్వం. పూర్తిగా అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఒక హెల్ప్ లైన్ సెంటర్స్ని కూడా ఇక్కడ ఏర్పాటు చేయడం జరిగింది ప్రభుత్వం వాళ్ళ కోసం. ఇక్కడ వచ్చే వాళ్ళకి అకామిడేషన్తో పాటుగా వాళ్ళ సేఫ్టీకి సంబంధించి ముఖ్యంగా ఫుడ్ అండ్ అకామిడేషన్ వీటన్నిటిని కూడా ప్రొవైడ్ చేసి వాళ్ళని ఇక్కడ నుంచి సజావుగా పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం చేయడం జరిగింది. సో వివిధ విభాగాలకు సంబంధించి డిపార్ట్మెంట్స్లో చదువుకునే విద్యార్థులు వీళ్ళంతా కూడా ఇక్కడ మీరు ఏ యూనివర్సిటీ నుంచి వచ్చారో అక్కడ పరిస్థితి ఎట్లా ఉంది? నేను లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ ఉంది. అక్కడ కరెంట్లీ అయితే సిచ్యువేషన్ అంత బాగాలేదు. సో ఎంతమంది స్టూడెంట్స్ అక్కడ చదువుతున్నారు. సో యూనివర్సిటీ వాళ్ళకి గ్రాంట్ ఇచ్చింది. వాళ్ళు ఎవరైతే ఇంటికి వెళ్ళదలుచుకుంటున్నారో వాళ్ళు వెళ్ళొచ్చాను. సో అక్కడ కరెంట్లీ ఎలా అంటే సిచ్యువేషన్ అంత తీవ్రంగా అయితే నేను చూడలేదు, కానీ అయితే డ్రోన్స్ అయితే పాస్ అవుతున్నాయి అక్కడ నుండి. ఇంకంతే అంటే ఇప్పుడు హాలిడేస్ పూర్తిగా అక్కడ కాలేజెస్కి హాలిడేస్ ప్రకటించారు. హాలిడేస్ ప్రకటించినారు. ఇక్కడ మీకు ఎయిర్పోర్ట్స్ అన్ని క్లోజ్ ఉన్నాయి కదా, సో ఎట్లా వచ్చారు మీరు ఇక్కడ వరకు? ఇక్కడ మీకు అకామిడేషన్ ఉంది అని చెప్పి ఎలా తెలిసింది మీకు? ఫ్రెండ్ మాకు ఫ్రెండ్ ద్వారా తెలిసింది ఇక్కడ అకామిడేషన్ ఉందని. ఓకే. అండ్ అంటే అక్కడ డ్రోన్స్ శబ్దాలు కానీ నైట్ టైం బ్లాస్టింగ్ జరుగుతున్న సౌండ్స్ కానీ ఇవేమైనా వినిపిస్తున్నాయి? అక్కడ గ్రౌండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? నేనున్న ప్లేస్ అయితే నాకు ఏమీ వినబడలేదు ఇంకా. ఓకే. సో ఇది వార్ ఎస్కలేషన్ అయితే అవుతుంది. పరిస్థితి అంతకంతకి తీవ్రతరం అవుతుంది కాబట్టి సో ప్రస్తుతం అక్కడి నుంచి విద్యార్థులంతా కూడా ఇక్కడ ఏపీ భవన్ హెల్ప్ లైన్ సెంటర్ ద్వారా ముఖ్యంగా ఇక్కడ విద్యార్థులకి తెలంగాణ భవన్ అధికారులు కూడా ప్రత్యేక ఏర్పాట్లను చేయడం జరిగింది. తెలంగాణ విద్యార్థుల కోసం తెలంగాణ భవన్. సో ఇప్పుడు ఇది ఉమ్మడి భవన్గా ఉంది కాబట్టి సో ఆంధ్ర భవన్ తెలంగాణ భవన్ రెండు డిపార్ట్మెంట్స్కి సంబంధించి రెండు రాష్ట్రాలకు సంబంధించి కూడా ఇక్కడ ఏర్పాట్లు కొనసాగుతున్నాయి. సో ఇది ఆంధ్రప్రదేశ్ రిసెప్షన్. ఇంతకుముందు మాట్లాడిన విద్యార్థులంతా కూడా తెలంగాణ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. సో వీరంతా కూడా ఆంధ్రప్రదేశ్ రాష్ట్రానికి సంబంధించిన వాళ్ళు. ఎక్కడ మీది? ఏ జిల్లా మీది? ఆంధ్రప్రదేశ్. కడప రాజు. ఓకే. ఏం చదువుతున్నారు? సిఎస్సి. ఓకే. ఏ కాలేజ్? లవ్లీ ప్రొఫెషనల్. ఎట్లా ఉంది అక్కడ సిచ్యువేషన్? ఎట్లా ఉంది అంటే ఎందుకు వార్ జరిగే సిచ్యువేషన్ ఉంది. మిసైల్స్ కాలేజ్ పక్కన లాంచ్ అవ్వడం జరుగుతుంది. సో అంటే అక్కడ ఎయిర్పోర్ట్స్ ట్రాన్స్పోర్ట్ సిస్టమ్ ఉందా పంజాబ్ నుంచి మిగతా ఏరియాస్కి? లేదు సార్, సరిగ్గా లేదు సార్. సో ఇక్కడ అకామిడేషన్ ఇక్కడ ఏర్పాట్లు ఉన్నాయని మీకు ఎట్లా తెలిసింది? ఫ్రెండ్ చెప్పారు సార్. ఓకే. అండ్ ఇంకా ఎంతమంది ఉన్నారు అక్కడ లవ్లీ ప్రొఫెషనల్ యూనివర్సిటీ కానీ మిగతా పంజాబ్లో చదువుకునే తెలుగు వాళ్ళు కానీ ఇతర స్టూడెంట్స్? అరౌండ్ 8,000 వరకు ఉండొచ్చు. ఓన్లీ ఫ్రమ్ తెలుగు స్టేట్స్? తెలుగు స్టేట్స్.
7 to 6,000. మీరేం చదువుతున్నారు అక్కడ? బీటెక్ సెకండ్ ఇయర్. ఓకే, ఎట్లా అంటే ఇప్పుడు అక్కడ వార్ లైక్ సిచ్యువేషన్, పాకిస్తాన్తో బార్డర్ స్టేట్ అది, సో ఎట్లా ఉంది సిచ్యువేషన్? డ్రోన్ సౌండ్స్ కానీ బాంబింగ్ కానీ ఇట్లాంటివి? అంటే మాకు దగ్గరున్న జలంధర్లో అటు సైడ్ అన్ని మిసైల్స్ బాంబింగ్స్ జరుగుతున్నాయి. సో అందుకని చెప్పేసి కాలేజ్ వాళ్ళు ముందుగానే ఏమంటారు నోటిఫికేషన్ ఇచ్చేసారు, ఇలా ఇంటికి వెళ్ళండి, ఈ సిచ్యువేషన్ ఇంటెన్స్గా ఉంది, సో ఇంటికి వెళ్ళండి అనేసరికి అందరూ ఇంటికి వెళ్తున్నారు. ఫర్దర్ ఎప్పటి వరకు అని అంటే అది ఇంకా ఫర్దర్ నోటీస్ ఇస్తారు వాళ్ళు, ఎప్పటి వరకు ఉండొచ్చు అనేది వాళ్ళు ఆర్ ఇంటెన్స్ బట్టి ఎప్పటికి తగ్గుతుంది అనే దాన్ని బట్టి ఇస్తారు. ఎప్పుడైనా ఈ సిచ్యువేషన్ చూసారా మీరు? బార్డర్ స్టేట్ కదా. లేదు ఫస్ట్ టైం వచ్చింది. ఓకే, అంటే ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ వింటుంటారు, పంజాబ్లో ఈ తరహా సిచ్యువేషన్ కాలేజెస్ మూసివేయడం కానీ ఇట్లా న్యూస్లో విన్నాను, ఎప్పుడు ఎక్స్పీరియన్స్ చేయలేదు. దిస్ ఇస్ మై ఫస్ట్ టైం. మీరేం చదువుతున్నారు? బీఎడ్ సేమ్ కాలేజ్. ఎలా ఉంది అక్కడ సిచ్యువేషన్, గ్రౌండ్ సిచ్యువేషన్ ఎట్లా ఉంది? మీరు చదువుకునే విద్యార్థులు, సో ఈ వార్ ఇంటెన్స్ అవుతుంది, రోజు రోజుకి పెరుగుతుంది, పాకిస్తాన్ దాడులు మీరు చదువుతూ ఉంటారు పేపర్లలో, డిజిటల్లో, సో ఏం చెప్తారు దీని గురించి, వారి గురించి చెప్పేది ఏమిటంటే వాళ్ళ ప్రేయర్స్, కానీ మా జాగ్రత్త మేము ఉండాలని మేము వచ్చాము బయటికి. పేరెంట్స్ భయపడుతున్నారు, ప్లస్ ఒకసారిగా పేరెంట్స్ రేస్ చేసేగలికి ఇంకా యూనివర్సిటీ వాళ్ళు మీ జాగ్రత్తలు చూసుకొని పంపించారు, ఇంకా మా సేఫ్టీ మేము చూసుకొని వచ్చాము ఇక్కడ. యాజ్ ఎ ఇండియన్ సిటిజన్స్గా ఏం చెప్తారు మీరు ఈ వార్ గురించి, పాకిస్తాన్ చేస్తున్న దాడులకు సంబంధించి యంగ్స్టర్స్గా? దీన్ని తప్పనుకున్నాం సార్. మనం వాళ్ళపైకి ఏం చేయనప్పుడు మనకు ఊరికే కాశ్మీర్ కావాలని కొట్లాడడం అది తప్పనుకున్నాం. యాక్చువల్గా వార్ అనేది చాలా డివాస్టేటింగ్ టూ సైడ్స్ కూడా, కానీ పాకిస్తాన్ వాళ్ళు ఇలా పహల్గామ్ అటాక్ స్టార్ట్ చేశారు. సో మన మోడీ గవర్నమెంట్ వాళ్ళ మీద తిరిగి రిటాలియేషన్ చేయడం చాలా మంచిదే. కాకపోతే వార్ అనేది ఎప్పటికైనా డేంజరస్, రెండు సైడ్స్కి ప్రాణ నష్టం జరుగుతుంది, ప్రాపర్టీ లాస్ కూడా ఉంటుంది. సో ఎంత తొందరగా ముగిసిపోతే అంత మంచిది. ఇది విద్యార్థులు ముఖ్యంగా పంజాబ్ సరిహద్దు రాష్ట్రం పాకిస్తాన్ నుంచి లవ్లీ ప్రొఫెషన్ యూనివర్సిటీలో ఇంకా 8,000 మంది అక్కడ ఉన్నారు అని చెప్తున్నారు. సో అందరూ వస్తే ఇక్కడ ఈ భవన్లో ఉన్న ఏర్పాట్లు సరిపోవు, దానికి సంబంధించి ప్రత్యేక హెల్ప్ లైన్ సెంటర్స్, అవసరమైతే అడిషనల్గా ముఖ్యంగా హోటల్స్లో కూడా వాళ్ళకి వసతి సదుపాయం, ఇక్కడి నుంచి ట్రాన్స్పోర్ట్, ఎందుకంటే ఇప్పుడు చాలా ఎయిర్పోర్ట్స్ ఈ నార్త్ స్టేట్స్లో 34 ఎయిర్పోర్ట్లు మూతపడ్డాయి. సో దానికి సంబంధించి ఒక హెల్ప్ లైన్ సెంటర్ని ఈ ఏరియా, ఈ హాల్ అంతటిని కూడా వినియోగించుకోవాలని చెప్పి రెండు రాష్ట్రాలు కూడా భావిస్తున్నాయి. అందుకు సంబంధించి ఏర్పాట్లు కూడా ఇక్కడికి వచ్చే విద్యార్థులు ఎవరైతే ఉంటారో సో వాళ్ళకి సంబంధించి హెల్ప్ డెస్క్ వివరాలు నమోదు చేసుకోవడానికి, అలాగే వాళ్ళు సేద తీరడానికి కావాల్సిన ఏర్పాట్లన్నింటినీ కూడా ఆంధ్ర భవన్, తెలంగాణ భవన్లో ఇక్కడ 2 రెసిడెంట్ కమిషనర్లు కూడా ఏర్పాటు చేస్తున్న పరిస్థితి ప్రస్తుతం నెలకొంది. సో యుద్ధం అనేది మంచిది కాదు, కానీ పాకిస్తాన్ పెహల్గామ్ ఉగ్రదాడితో చేసిన దాడికి ప్రతిదాడిగా భారత్ చేస్తోంది, ఇది సరైన చర్యనే అని చెప్పి విద్యార్థులు చెప్తున్నారు. అలాగే ముఖ్యంగా మనం చూసాం ఉక్రెయిన్ రష్యా యుద్ధం అప్పుడు కూడా ఉక్రెయిన్ వెళ్ళిన మెడికల్ స్టూడెంట్స్ వాళ్ళ జీవితాన్ని కోల్పోయిన పరిస్థితి ఉంది, చదువులు అర్ధాంతరంగా ఆగిపోయిన పరిస్థితి. కానీ ఇది విత్ ఇన్ ది కంట్రీ కాబట్టి సో ఈ యుద్ధ పరిస్థితులు ఎంత తొందరగా ముగిస్తే అంత మంచిది వాళ్ళ ఎడ్యుకేషన్ కెరీర్కి అని చెప్పి విద్యార్థులు భావిస్తున్నారు. అలాగే తల్లిదండ్రులు కూడా కొంత ఆందోళనలో ఉన్నారు. తమ విద్యార్థులు బార్డర్ స్టేట్లో అక్కడ యుద్ధ పరిస్థితులు, డ్రోన్లు, బాంబింగ్ జరుగుతున్నాయి, సో వాళ్ళు త్వరగా ఇంటికి రావాలి సురక్షితంగా అని వాళ్ళు కూడా కోరుకుంటున్నారు. కాబట్టి సో 2 తెలుగు రాష్ట్రాల అధికారులు కూడా అప్రమత్తమై కాల్ సెంటర్స్ని, హెల్ప్ లైన్ సెంటర్స్ని ఏర్పాటు చేసి ఇక్కడ వాళ్ళకి అకామిడేషన్ ప్రొవైడ్ చేస్తూ వాళ్ళని తిరిగి వాళ్ళ స్వస్థలకి పంపించేందుకు అన్ని రకాల ఏర్పాట్లను కూడా చేస్తున్నారు. థ్యాంక్ యూ గోపి. ఇక తల్లిదండ్రులు